హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మనకందరికీ తెలుసు స్వతంత్రం ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది. కానీ ఈరోజు స్వతంత్రం కష్టపడ్డది, స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు పేరు ఎలాంటి బుల్లెట్ తగలకుండా, ఎలాంటి గాయం అవ్వకుండా, త్యాగం చేయకుండా స్వతంత్రం ఎలా వచ్చింది? అసలు దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారా? అసలు అంబేద్కర్ గారికి రాజ్యాంగం సంబంధం ఏంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రాజ్యాంగంలో ఎంత కీలక పాత్ర పోషించారు? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? వీటన్నిటి గురించి చర్చించడానికి మన ముందు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే ఆంజనేయులు గారు. సార్, స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటం చేశారు. కానీ నేను చదువుకున్నప్పుడు నాకేం చెప్పారు, నా బుక్కులు, నా సోషల్ స్టడీస్లో దాంట్లో సాంఘిక శాస్త్రం దాంట్లో రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు, స్వాతంత్రం కోసం పోరాడింది గాంధీ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాలేదు, పొట్టి శ్రీరాములు గారి పేరు రాలేదు, ఎంతో మంది ఉన్న పేరు రాలేదు, తెలంగాణ నుంచి పోరాడిన వ్యక్తుల పేరు రాలేదు, జాతీయ గీతం రాసిన పింగళి వెంకయ్య ఆయన పేరు రాలేదు, మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగువాడు, ఎంతో మంది పేర్లు కూడా రాలేదు సార్. కానీ ఎక్కువ వినిపించింది రాజ్యాంగం రచయించింది అంబేద్కర్ గారు అన్నారు, స్వాతంత్రం తెచ్చింది గాంధీ గారు అన్నారు. అసలు వీళ్ళు రాశారా, వీళ్ళు తెచ్చారా, అసలు ఏం జరిగింది సార్? ముందుగా చాలా మంచి విషయం ఆంజనేయులు గారు, మంచి ప్రస్తావన తెచ్చారు. ఇంతకుముందు ఇక్కడ కూడా దీని గురించి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎప్పుడైతే స్వతంత్రము వచ్చిందో మనకు అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలు పెట్టి ఇప్పటిదాకా కూడా మనోళ్ళు మనకే శత్రువులు. విన్నారా? వానికి ఎప్పుడైతే అంబి ఉన్నాడో స్వార్థానికి అన్నం మీద పగతోని అలెగ్జాండర్కు అంబి అన్న మీద దండయాత్ర చేయడానికి పురుషోత్తమ ఉన్నది ఆయన పేరు, పోరస్ మీద ఆయనకు మార్గం చూపెట్టి మొత్తం దొంగ లెక్కలన్నీ చూపించింది. ఇట్లా ఆ కాడ మొదలుపెట్టి బ్రిటిష్ వాళ్ళకు అప్పులు ఇచ్చింది మనోళ్ళే. వాడు ఇంగ్లాండ్కి వెళ్ళి లారీల కొద్దిగా ఏదో టన్నుల కొద్దిగా షిప్ల కొద్దిగా తెలియదు. ఇక్కడ మన మీద వడ్డీలు అప్పులు తీసుకొని మన మీద బిజినెస్ చేసి మన మీద ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళి తర్వాత పెత్తందారి వ్యవస్థకు వచ్చినాం. ఇక్కడ మొట్టమొదట స్వతంత్ర పోరాటానికి బీజం పడ్డది 1857 సిపాయి తిరుగుబాటు. మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో అది మూల కారణం అక్కడ. తదనంతరము నా తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్, రాజ్గురు వీళ్ళందరూ ఉన్నారు కదా. అందరికంటే ముఖ్యం ఇక్కడ మనకు ఇవాళ స్వతంత్రం వచ్చి గట్టిగా ఉన్నాం అంటే తెలంగాణ పక్కబెట్టరు. భారతదేశం స్వతంత్రం రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కాదు. ఈ కుహానా ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు ముందు ఫ్రంట్ రన్నర్స్ కాదు. ఇక్కడ మొట్టమొదలు మనకు బీజం మనం ఇవాళ అంకురార్పణ హిట్లర్. ఎట్లా అంటారా, హిట్లర్ లేకపోతే ఇలా స్వతంత్రం రాకపోయేది మనకు. హిట్లర్ లేకపోతే రాకపోయేది. ఎందుకంటే నేను చెప్తా కారణం. చెప్పండి సార్. హిట్లర్ ఇంగ్లాండ్ను ఎందుకు కొట్టిండు? పొట్టు కొట్టడానికి వచ్చాను కదా. ఎందుకు? ఇంగ్లాండ్ వాళ్ళు అసలు పోతామనుకోలే. ఒకవేళ వీళ్ళు పోతామనుకుంటే 1935 వరకు పార్లమెంటు భవన్ కానీ, రాష్ట్రపతి భవన్ కానీ, నార్త్ బ్లాక్ కానీ, సౌత్ బ్లాక్ కానీ, ఇండియా గేట్ కానీ, బాక్రానంగల్ డ్యామ్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకునేది కాదు. ఎందుకంటే డబ్బులు వేసుకుని ఆడికే 45 ట్రిలియన్ల ధనం దోసుకపోయారు వాళ్ళు. అటువంటి అప్పుడు ఇక్కడ హిట్లర్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ నుండి సాగు దెబ్బ కొట్టే వరకు బ్రిటిష్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇక ఈ డిస్టర్బెన్స్ అన్రెస్ట్ మనతో కాదని చెప్పేసి. దానికి కారణం ఎట్లా అంటే మొట్టమొదటి సుభాష్ చంద్రబోస్ పాపం సచ్ ఎక్కడ ఉన్నాడు, ఈజీ కీ పర్సన్ అన్నాడు, కింగ్ పిన్ అన్నట్టు ఆయన. సుభాష్ చంద్రబోస్ ఏం చేసిండు, పోయి హిట్లర్ని కలిసిండు డైరెక్ట్. హిట్లర్ని కలిసి ఏం చేసిండంటే జపాన్లో 75,000 భారతీయ సైనికులు ఉన్నారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ జపాన్ కంట్రోల్ ఉన్నారు. అప్పుడు ఏం చేసిండు, ఆ 75,000 మందిని తీసుకొచ్చి సింగపూర్లో పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎంతమంది చూడు, ఒక 10 మంది వస్తేనే తిండి పెట్టి మాడే శాస్త్రం వీళ్ళు. పార్టీలు పెట్టి 3 నెలలకు 6 నెలలకు మూసిన కేసులు ఉన్నోళ్ళు వీళ్ళు. అటువంటి వాడు అక్కడ పోయి సుభాష్ చంద్రబోస్ పాపం చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇండియన్ సర్వీసు, ఆయన రైటింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా. ఆయన ఏవైతున్నాడో మూలకారకుడు. తీర పీకలకు వచ్చే వరకు బ్రిటిష్ వాళ్ళ గొంతు మీద తెచ్చిండు ఆయన. ఆ వరకు వీళ్ళు వదిలిపెడదామన్న ఉద్దేశంలో ఏదైతే ఉందో లార్డ్ మౌంట్ బాటన్ వీళ్ళంతా, నెహ్రూ పెద్ద గ్యాంబ్లింగ్, నెహ్రూ, జిన్నా వీళ్ళంతా, ఈ గాంధీ వీళ్ళంతా ఏదంటే మేకవాణ్య పుల్లు అన్నట్టు. వీళ్ళు గోముఖ వ్యాఘ్రాలు చూస్తే అట్లా ఉండి చేసిన వీళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో అప్పుడు ఏం చేసినంటే బ్రిటిష్ వాడు కండిషన్ పెట్టిండు, భూ సినిమాకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వీళ్ళ అగ్రిమెంట్ ఇప్పటికి బయటకు రాలే కదా.
అందుకోసం సుభాష్ చంద్రబోస్ చేసిన దెబ్బకు సావు దెబ్బకు వాళ్ళు చేతులు లేపేసి మేము ఇండియా వదిలిపెట్టిపోతాము, కాకపోతే కండిషన్ ఏంటంటే బోస్ని మాకే హ్యాండ్ ఓవర్ చేయాలన్నది. దాని మీద నెహ్రూ గాంధీ వీళ్ళ అగ్రిమెంట్ ఉన్నది, ఇప్పటికి బయటకు రాలే. ఎందుకంటే అది స్వాతంత్రానికి మూల కారణం. దాని పేరు అంటారు చూడు, పనిచేసేది ఒకడు ఫలితం పొందేది ఒకడు అన్నట్టు. ఆ రకంగా ఈ నెహ్రూ గాంధీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో జిన్నా వీళ్ళందరూ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్ ఈ రకంగా వీళ్ళందరూ చేసింది ఎక్కడేం లేదు. ఇక్కడ మూల కారణం హిట్లర్ నెంబర్ 1, నెంబర్ 2 సుభాష్ చంద్రబోస్. అంతకుముందు వీళ్ళందరూ వేసిన వాళ్ళు కూడా వస్తారు పాత్రనే. ఒక వెహికల్ నడవాలంటే మనం ఆఖరికి వస్తే టైర్కున్న వాల్వ్ లేదనుకోరి గాలిపోతుంది కదా. ఏది ఇంజన్ గొప్పనా వాల్ గొప్పనా? వాళ్ళు గొప్ప అంటది. నేనే గొప్ప, నేను లేకపోతే నువ్వు ముందుకే పోవు. అంతేగా. నేను నువ్వు వాళ్ళు లేకపోతే అనడానికి లేదు కదా. నువ్వు ఎంత గొప్ప అయినా నీ వాళ్ళు లేకపోతే ముందుకు పోలేవు. కాబట్టి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది రియల్ హీరో. అది ఇక్కడ గాంధీ చేసిన తప్పేందంటే పాకిస్తాను అది భారతదేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కి ముస్లిమ్స్ అది అక్కడికి వెళ్ళి హిందువులు అందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ముస్లిమ్స్ కొందరు పోయిన తర్వాత మిగతా వాళ్ళు పోతా అంటే గాంధీ ఆపేసాడు. కారణం ఏంది? అది చాలా పెద్ద తప్పు. నాథరామ్ గాడ్సే ఎందుకు కొట్టిన ఆయన చెప్పింది కదా పాపం. ఇప్పటి కూడా ఆయన వాయిస్ రికార్డు ఉన్నది, రికార్డ్స్ ఉన్నాయి. ఆయన కొట్టిన దాంట్లో తప్పలేదు. ఖచ్చితంగా గాంధీని ఆయన చేసిన దాంట్లో ఆయన చేసిన దురాఘాతాలకు ఆయన చేసింది కరెక్టే అనుకుంటారు జనాలు. గాంధీ చేసిన తప్పులకు గాడ్సే కొట్టడం సమంజసమని చాలామంది అనుకుంటారు. విన్నారా? ఎందుకంటే హిందువులను ఊచకోతకు వస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండేసి చేసి నువ్వు పతిత పవన్ సీతారామన్ పాట పాడినందుకు సరిపోదు కదా. కాకపోతే వాళ్ళు ఎట్లానే నువ్వు ప్లానింగ్ చేయలేదు కదా. నేను నిరాహార దీక్ష అది చేస్తా అంటే ఎందుకు? అదే ఒకటి. పటేల్ను ఏదైతే ఉందో అసలు పటేల్కు మొత్తం మెజార్టీ ఉన్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్కు మొత్తం మెజార్టీ ఉన్నది. 15 మందిలో 12 మంది ఈయనకున్నారు. 3 ప్రైవేట్ కౌన్సిల్ మెంబర్సే నెహ్రూకు సపోర్టు. గాంధీ ఏం చేసిండు? నువ్వు ఉండు నాయన అని పక్క పెట్టి ఆయన కంట కట్టిండు కదా. వాళ్ళకి జిన్నా నెహ్రూ గాంధీ మధ్యాహ్నం 3 అండర్స్టాండింగ్ ఏంది? ఈ రకంగా తర్వాత తదనంతరము ఇలా రాజ్యాంగానికి వస్తే రాజ్యాంగానికి చైర్మన్ ఏదైతే ఉందో ఆయన అంబేద్కర్ను అపాయింట్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ అసలు రాజ్యాంగం రాసింది ఎవరు? బెనగాల్ నరసింహరావు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మను. ఆయన అందరు అసిస్టెంట్ తీసుకొని ఆయనే రాసిన మొత్తము. వినరా? వాళ్ళ అన్న కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉండే. ఇంకొక ఆయన కూడా వాళ్ళ 3 అన్నదమ్ములు మైసూరు బ్రాహ్మణ్స్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్స్, వాళ్ళు చాలా ఇదున్నారు. అదే ఆయన రాసిండు, రాజ్యాంగం రాసిండు. అంబేద్కర్ అంటే ఏం చేసిండు? అంత ఫైనల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కిందికెళ్ళి మీదికి దాకా వస్తేనే కదా. సీఎం ఒకటి సంతకం పెట్టగానే కాదు కదా. కింద ఎవరు క్లర్కు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, అండర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత సీఎంకి వస్తుంది. ఆ రకంగా వీళ్ళందరూ చేసింది ఏం లేదనడానికి కాదు కదా. ఇక్కడ పేరు ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో మన భారతదేశంలో ఇప్పుడే కాదు, మనము ఆంజనేయులు గారు ఈవెన్ భారతంలో చూసుకున్నా ఈ దరిద్రం ఏదైతే ఉందో నడిచింది. 5 ఇవ్వమంటే ఇయ్యకనే కదా వాడు మొత్తం కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోయింది. 50 లక్షల జనాభా చచ్చిపోయారు, సైనికులు చచ్చిపోయారు యుద్ధంలో, మహాభారతంలో, కురుక్షేత్రంలో. ఈ రకంగా ఏదైతే ఉందో వ్యక్తి స్వార్థానికి ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలను బలిగొంటున్నారు. ఏ వ్యక్తి స్వార్థం వల్ల జరిగిందంటారు ఇదంతా? ఈ వ్యక్తి అనేది ఇక మనం చెప్పే మీకు అర్థం కాదు, జనాలకు కూడా అర్థమవుతుంది. ఇక మనం పేరు చెప్పి మళ్ళీ మనం జెండాకి కూడా వ్యక్తి అనుకోరు, 2 వ్యక్తులు అనుకోరు. వ్యక్తుల స్వార్థానికి నాశనం అయిపోయింది. మన పాపం లాల్ బహదూర్ శాస్త్రి ఆయన బట్టలు లేకపోతే నెహ్రూ పాత షేర్వాళ్ళు తీసుకొని ఆల్టర్ చేయించుకొని తొడుక్కున్నాడు. ఆయన తాష్కండ్లో ఎట్లా చనిపోతాడు? ఆల్ ఆఫ్ సడన్ చనిపోతాడా? దానిలో కారణం ఏంది? అంతర్యం ఏంది? దాని మీద రిపోర్ట్ ఎందుకు బయటకు రాలేదు? పోస్ట్మార్టం రిపోర్ట్ ఉండాలి కదా, ఏది లేదు కదా. అందుకోసం ఇక్కడ కుట్రలు, కుతంత్రాలు చాలా నడిచినాయి. రాజ్యాంగాన్ని 62 సార్లు అమెండ్ చేసింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, యూపీఏగా దాకా వచ్చే వరకు 62 సార్లు అమెండ్మెంట్ చేసింది. ఇలా రాజ్యాంగం ఏదో అవుతున్నది అదేదని కాదు. రాజ్యాంగం రాసిన దాంట్లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం, రిజర్వేషన్ అన్నాడు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలనుకున్నాం. అనుకున్నప్పుడు ఒకసారి ఎంపీకి ఒక్కరికే ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒక వ్యక్తి ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఆయన పిల్లలు కూడా ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? గస్టెడ్ క్యాడర్లు వచ్చే వాళ్ళు అందరు కూడా ఎవరికి ఇవ్వద్దు కదా. వాళ్ళు ఇంకో కుటుంబం బాగుపడుతుంది. అంతేగా. వీళ్ళు ఒకటి వంశపారంపరంగా వారసత్వం కాదు కదా అది అన్నది అక్కడ రాజ్యాంగంలో అటువంటి లొసుగులు చాలా ఉన్నాయి ఇంకా.
కాకపోతే ఏదైతే ఉందో ఇక మన ఇంత పెద్ద అఖండ ప్రపంచంలో ఇలా నెంబర్ 1 జనాభా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరిని తరమయ్యే పని కాదు. కాకపోతే ఏదైతే ఉందో మోడీ లాంటి వాళ్ళు అందరూ మోడీలాగా కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ, నవీన్ పట్నాయక్ లాగా కానీ, మనోహర్ పారికర్ లాగా కానీ నిస్వార్థ పనులు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. ఈ మాత్రం లేకపోతే వీళ్ళు లేకపోతే ఇంకా అగమ్య గోచరంగా ఉంటుండే కదా. అది ఎప్పుడు ఈ మతపరమైన శిక్షలు పెట్టి, మతపరమైన ప్రలోభాలు పెట్టి, ఈ రకంగా పెట్టేసి, ఈ మత మార్పులు పెట్టేసి ఇలా రాజ్యాన్ని భ్రష్టపట్టిస్తున్నారు మొత్తాన్ని. అందుకోసం మనకు ఇక్కడ ఏది కానీ చాలా సంస్కరణలు రావాల్సింది ఉన్నది. దాన్ని కూడా ఎవరో ఒకరు పూనుకుంటే మోడీ లాంటి పెద్ద మనుషులు ఏదైతే యోగి కానీ ఇటువంటి వాళ్ళు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ చూడు ఎన్ని అరాచకాలు, ఎన్ని ఘోరాలు, నేరాలు అటువంటి వాళ్ళు దాదాపు 1400-1500 ఎన్కౌంటర్లు చేయించినాడ. ఇప్పటికీ యోగి గారిని బుల్డోజర్ బుల్డోజర్ బాబా అంటారు. ఆయన ఎంత బ్రహ్మాండం, మీరు వారణాసి చూస్తేనే తెలుస్తుంది కదా మనకు. మొత్తం ఈ రిక్షాలు ఆట అదే మరి ఎలక్ట్రిక్ రిక్షాలే ఉన్నాయి ఆడన్నీ. ఈ పొల్యూషన్ ఇవన్నీ ఏం లేదు. గంగా ప్రక్షాళన చేయడం కానీ ఏది కానీ అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఆనెస్ట్గా నడుస్తుంది. ఆయన బోర్ నీళ్ళు తాగుతున్నాడు, కింద ఒక్కొని తింటున్నాడు. వీళ్ళని తినమన్నారు ఒక్కొక్కరు. కాళ్ళు కడిగిన కాశీలో వాళ్ళు పనిచేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొన్న పార్లమెంట్ భవన్ ఎంత బ్రహ్మాండంగా కట్టించిండు. ఇలా తెలంగాణ ఇచ్చింది ఎవరు? పటేల్ లేకపోతే తెలంగాణ దిక్కులేదు. నెహ్రూకి ఎట్టి పరిస్థితి ఇష్టం లేకుండా సౌత్ పాకిస్తాన్లో అయితే అన్నట్టు ఉండే. ఇలా అటువంటిది పటేల్ని ఏం పెట్టారు? ఒకటి లేదు. ఎన్పీ ఆగంది నేను నేషన్ ఇలా సెక్రటరీ కట్టినప్పుడు మొట్టమొదటి పటేల్ భవన్ పెట్టాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ భవన్ పెట్టాలి. ఇలా మనం ఇలా ఉన్నాము, మనకు రాష్ట్రం వచ్చింది, మన విభజన ఏదైతే స్వాతంత్రం వచ్చిందని దానికి ఆయన కదా. ఆయన ఏమున్నది? ఏం లేదు గుర్తింపు. అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టడానికి మా దళితుల ఓట్ల కోసం ఇవన్నీ ప్రలోభాలు నడిపిస్తూ ఉన్నారు. అంతగా దళితులకు అంబేద్కర్ గారు ఏం చేశారు సార్? ఏం చేశారు? రిజర్వేషన్ ఒకటి పెట్టిండు. ఆ రిజర్వేషన్ 40 ఏళ్ళే ఉండే, దాన్ని కంటిన్యూ ఎక్స్టెండ్ చేసుకొస్తున్నారు. ఆ రిజర్వేషన్లలో కూడా తప్పులు. అదే దళితులు వాళ్ళు కూడా ఫైట్ చేయాలి కదా. ఒకసారి రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందిన వ్యక్తికి ఒక గస్టెడ్ క్యాడర్, క్లర్కల్ క్యాడర్ వాళ్ళకు ఇవ్వండి పిల్లలకు. పాపం నువ్వు గస్టెడ్ క్యాడర్ మళ్ళీ సెకండ్ టైం భార్య పిల్లలకు పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. అంతే కదా సార్. అది వాళ్ళే కొట్లాడతలేరు, మనం చెప్తే అని చెప్పరు. ఈవెన్ దళితులు వాళ్ళు కూడా ఎవరు వాయిస్ రైజ్ చేస్తలేరు. కానీ ఈరోజు దళితులు ఏమంటారంటే మా జీవితాలు బాగా చేసింది, మా కోసం రాసింది అంబేద్కర్ గారు, రాజ్యాంగం రచించింది అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి వల్లనే మా జీవితాలు ఉన్నాయి. కానీ మన దగ్గర కంటే దళితులు ఉన్నది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో. కానీ అక్కడ 100 ఊర్లు తిరిగితే ఒక 10 విగ్రహాలు కనిపించవు. మన దగ్గర ఒక్క ఊరికి 4 విగ్రహాలు పెడుతున్నారు. అదే అసోసియేషన్ మన దగ్గర ఎకనామికల్ ఆర్థిక పరిస్థితి బాగైంది కాబట్టి అది ఉంటుంది అట్లా. కానీ వాళ్ళు ప్రతి ఊర్లో చూస్తే అల్లూరు సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, కర్ణాటక ఛత్రపతి శివాజీ మంచి మొత్తం మొఘళ్ళకు ఢీ కొట్టిందంటే ఆయనే కదా శివాజీ. ఈవెన్ ముస్లిం సేనాపతి ఉన్నా కూడా ఛత్రపతి శివాజీకే సాథ్ ఇచ్చిండు కదా. అట్లా. చాలా థ్యాంక్ యూ సార్. రైట్. మళ్ళొక అంశంలో మళ్ళీ కలుసుకుంటాం.